ప్రభునందు ప్రియులారా, ముందుగా మనందరి ఎడల తన ఉచితమైనటువంటి కృపను కనికరాన్ని కనపరిచి దివ్యమైనటువంటి ఆయన వాక్యం ద్వారా మన ఆత్మీయ విశ్వాస జీవితాలను బలపరచుకోవటానికి మనల్ని ప్రేమించి ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని అవకాశాన్ని మనకిచ్చినటువంటి పరలోకపు తండ్రికి ముందుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఆయనకు స్తోత్రములు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ కూడి వచ్చినటువంటి సంఘానికి, ఎవరైతే లైవ్లో ఈ మాటలు వీక్షిస్తున్నారో ఆత్మీయులైన సహోదరి సహోదరులందరికీ మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేట నా శుభాభివందనాలు మీ అందరికి తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులరా, దేవుడు మనల్ని ప్రేమించి ప్రతి ఆరాధనలో కూడా ఎన్నో విలువైనటువంటి సందేశాలను దేవుడు మనకి ఇస్తూ ఉన్నారు, మనం వింటున్నాం. అయితే మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, వింటున్నటువంటి మనం పాటిస్తే మనకు పరలోకం వస్తుంది. వింటున్న మనం పాటించకపోతే మనం పరలోకానికి వెళ్ళలేము. వండుకున్న ఆహారం తింటేనే ఒంటికి ఆరోగ్యం ఎలాగో, వింటున్నటువంటి వాక్యాన్ని మన మనస్సుకు పట్టించుకొని మన జీవితంలో పాటిస్తేనే మనం ఈ లోకంలో బలంగా ఉంటాం, పరలోకానికి వెళతాం. అలా కాకుండా కేవలం వాక్యాన్ని విని మనం వెళ్ళిపోతే దాని వలన మనకు ప్రయోజనమే ఉండదు, అంటే మనం పరలోకాన్ని పొందుకోలేం. కాబట్టి మీరు వింటున్నటువంటి విషయాలను జాగ్రత్తగా మీరు మీ జీవితాల్లో పాటించాలని మీ అందరికీ మరొకసారి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ వారం నుంచి మనం ఒక నూతనమైనటువంటి అంశాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ రోజు నుంచి మనం ధ్యానించబోతున్నటువంటి మన ధ్యానాంశం ఏంటి? ధన్యతలను గూర్చి ధ్యానము. ధన్యతల గూర్చి ధ్యానము అన్నటువంటి అంశం ద్వారా మనం ధన్యత అంటే ఏమిటో దాని గురించి మనం ఆలోచన చేస్తున్నాం, మనం నేర్చుకోబోతున్నాం. వ్రాసుకోండి. ధన్యతలను గూర్చిన ధ్యానము అన్నటువంటి అంశాన్ని మనం ఈ వారం నుంచి ప్రారంభించుకుంటున్నాం. అంటే యేసుప్రభు వారు క్రొత్త నిబంధనలో 5వ అధ్యాయంలో ఆయన ఒక 8 ధన్యతలను గురించి మాట్లాడారు. యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ ఆ కొండ మీద ప్రసంగంలో 8 ధన్యతలను గురించి మాట్లాడారు. ఆ 8 ధన్యతల గురించే మనం ఈ వారం నుంచి మనం ధ్యానించబోతున్నాం. అందుకే మనం ఇచ్చినటువంటి టైటిల్ ఏంటంటే ధన్యతలను గూర్చి ధ్యానము. ఆ ధన్యతలను గురించినటువంటి ధ్యానములో మొదటిగా మనం ధ్యానించబోతుంది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నటువంటి ఈ ఆత్మ విషయమైనటువంటి దీనత్వం అంటే ఏమిటో మనం ముందుగా ఈ అంశానికి సంబంధించి మొదటిగా మనం దీని గురించి మనం ధ్యానించబోతున్నాం, దీని గురించి మనం నేర్చుకోబోతున్నాం అన్నటువంటి విషయాన్ని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు మన అంశం ఏంటి? ధన్యతల గురించి ధ్యానమే. ఈరోజు మనం ఏ ధన్యత గురించి మనం నేర్చుకోబోతున్నాం? ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఈ ధన్యతను గురించి మనం నేర్చుకోబోతున్నాం. జాగ్రత్తగా ప్రతి మాట కూడా వినండి, చక్కగా వ్రాసుకోండి. మీరు వ్రాసుకుంటే మీరు భవిష్యత్తులో మీరు ఎక్కడైనా మాట్లాడటానికి అవి మీకు ఉపయోగకరంగా ఉంటాయి కనుక చక్కగా మీరు వ్రాసుకోవాలని కూడా నేను మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నా. రైట్, మనం అంశంలోనికి వెళ్ళటానికంటే ముందుగా పరిచయ భాగాన్ని మనం విందాం. ఈ అంశానికి సంబంధించి పరిచయ భాగం. అసలు ధన్యత లేదా ధన్యులు అన్నటువంటి మాటకు అర్థం ఏంటో ముందుగా ఆలోచన చేద్దాం. ధన్యత అన్న లేదా ధన్యులు అన్నటువంటి మాటకు అర్థం ఏంటంటే, ఈ ధన్యత అనేటటువంటి పదం గ్రీకు నుండి వచ్చింది, గ్రీకు నుండి తర్జుమా చేయబడింది. ధన్యత లేదా ధన్యులు అన్నటువంటి ఈ పదం గ్రీకు నుండి అది తర్జుమా చేయబడింది. కనుక ఏమిటి ధన్యత లేదా ధన్యులు అన్నటువంటి మాటకి అర్థం ఏంటంటే చాలా అర్థాలు ఉన్నాయి. అందుట్లో ఒక 3 అర్థాలను మీ ముందు ఉంచుతాను. ధన్యత, ధన్యులు అంటే ఈ పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే, మొదటిది
సంతోషము అనేటటువంటి అర్థం వస్తుంది. సంతోషము అనేటటువంటి అర్థం వస్తుంది మొదటిగా. రెండవది అభినందించదగ్గవారు, అభినందించదగ్గవారు, అభినందించదగ్గవారు అనేటటువంటి అర్థం కూడా వస్తుంది. మూడవది సంతోషకరమైన జీవితాన్ని కలిగి ఉండేవారు, సంతోషకరమైన జీవితాన్ని కలిగి ఉండేవారు. ధన్యత అన్నటువంటి లేదా ధన్యులు అన్నటువంటి పదానికి ఉన్నటువంటి అర్థాలు ఇవి. చెప్పండి ఏంటి? మొదటి అర్థం ఏంటి? సంతోషము. రెండవది అభినందించదగ్గవారు. మూడవది సంతోషకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండేవారు. ధన్యత అన్నటువంటి పదానికి ఉన్నటువంటి అర్థం ఇది. అయితే ప్రభునందు ప్రియులరా, అంటే దేవుడు ఆయన పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే సంతోషించేవారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. అంటే ధన్యులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ధన్యులు అంటే అర్థమదే కదా. ధన్యులు అంటే ఏంటి? సంతోషకరమైన జీవితాన్ని కలిగి ఉండేవారు. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నారంటే ఆయన పిల్లలైనటువంటి వారు సంతోషకరంగా ఉండాలి లేదా ధన్యులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు, ఆయన కోరుకుంటున్నాడు. అయితే కొంతమంది ఏమంటారంటే దేవునికి ఆయన పిల్లలు సంతోషంగా ఉండడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. ఒకవేళ దేవునికి నిజంగా ఆయన పిల్లలు సంతోషంగా ఉండాలని కోరుకునేవాడైతే అసలు ఏదేను తోటలో మంచి చెడు తెలివినిచ్చే చెట్టుని ఎందుకు వేస్తాడు? అంతేనా? ఆ చెట్టే లేకపోతే వాళ్ళు తినేవాళ్ళు కాదు కదా, అసలు సమస్య ఉండేది కాదు కదా. కాబట్టి దేవునికి ఆయన పిల్లలు సంతోషంగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్న మాటలు, ఎవరు మాట్లాడిస్తున్న మాటలు అంటే అపవాది మాట్లాడించే మాటలే ఇవి. ఎందుకంటే దేవుడు హవ్వ ఆదాములను ఏదేను తోటలో, అంటే ఏదేను తోట అంటే ఒక మంచి ఒక అద్భుతమైనటువంటి తోటలో దేవుడు వీళ్ళని ఉంచాడే కానీ ఒక మురికి కూపంలో దేవుడు వీళ్ళని ఉంచలేదు. హవ్వ ఆదాముల్ని దేవుడు ఎక్కడ ఉంచాడు? ఏదేను తోటలో ఉంచాడు. ఏదేను తోట అంటే ఏంటి? ఒక అద్భుతమైనటువంటి స్థలము, ఒక అద్భుతమైనటువంటి ప్రాంతము, ఒక అద్భుతమైనటువంటి స్థలములో దేవుడు వీళ్ళను ఉంచాడే కానీ ఒక మురికి కూపంలో దేవుడు ఉంచలేదు. ఎందుకంటే ఆయన పిల్లలు సంతోషంగా ఉండాలని కోరుకునేటటువంటి వాడు ఆయన. అయితే హవ్వ ఆదాములు చేసింది ఏంటంటే దేవుని ఆజ్ఞను మీరి దేవుడు చెయ్యవద్దన్న పని చేసి వాళ్ళు ఈ లోకములోనికి పాపాన్ని, శాపాన్ని, దుఃఖాన్ని తీసుకురావటానికి కారకులయ్యారు. సంతోషకరమైనటువంటి స్థితిలో దేవుడు ఉంచితే వీళ్ళు ఏం చేశారు? దేవుని ఆజ్ఞను మీరి పాపం చేసి ఇప్పుడు లోకంలోకి ఏం తీసుకొచ్చారు? పాపాన్ని, శాపాన్ని, దుఃఖం అనేది లోకంలోకి రావటానికి కారకులు ఎవరయ్యా అంటే ప్రారంభ మనుషులైనటువంటి హవ్వ ఆదాములే. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా ఆయన పిల్లలు బాధపడాలి అని కోరుకునేవాడు కాదు. ఆయన పిల్లలు బాధపడుతుంటే సంతోషించేవాడు అసలే కాదు. మన పిల్లలు బాధపడుతుంటేనే మనం తట్టుకోలేం కదా. మన పిల్లలు బాధపడుతుంటేనే మనం తట్టుకోలేము. అలాంటిది పరలోకమందు ఉన్నటువంటి దేవుడు మనల్ని ఎందుకు బాధ పెట్టాలనుకుంటాడు? మనం బాధపడుతుంటే ఎందుకు సంతోషించాలనుకుంటా? అలాంటి వాడు కాదు దేవుడు. ఆయన నిజంగా అలాంటి వాడే అయితే పాపాత్మూలమైనటువంటి మన కోసం ఆయన ప్రియకుమారుని సిలువకు అప్పగించేవాడే కాదు ఆయన. కనుక ప్రభునందు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ధన్యత లేదా ధన్యులు అనేటటువంటి పదములో ఉన్నటువంటి భావన సంతోషకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నవారు. దేవుడు అలా ఉండాలని కోరుకున్నారు. అయితే ఈ ధన్యత లేదా ఈ సంతోషం అనేది రెండు మార్గాలుగా ఉంటుంది. సంతోషం అనేది రెండు మార్గాలుగా ఉంటుంది. అందులో మొదటి మార్గం అంటే మొదటిగా సంతోషించే మార్గం ఏంటంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఉన్నటువంటి కోరికలన్నిటినీ తీర్చుకోవటానికి అతను ఎన్నుకునేటటువంటి ఒక మార్గం. సంతోషకరములో రెండు మార్గాలు ఉంటాయి. ఆ రెండు మార్గాలలో ఒకటేంటంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఉన్నటువంటి ఆశలను, కోరికలను తీర్చుకోవటానికి ఎన్నుకునేటటువంటి మార్గం. ఈ మార్గం లోకానుసారమైనటువంటి మార్గం ఇది. ఈ మార్గాన్ని ఎన్నుకొని లోకానుసారమైనటువంటి
ఆనందాన్ని కోరుకునేటటువంటి వారు వీళ్ళని ఆ మార్గం ఏం చేస్తుందంటే అధోగతి పాలు చేస్తుంది. తమలో ఉన్నటువంటి ఆశలను కోరికలను తీర్చుకోవటానికి ఒక మార్గాన్ని ఎంచుకొని ఆ మార్గంలో ఆనందించి సంతోషించేటటువంటి వారు లోకరీతిగా లోకానుసారంగా వాళ్ళ పరిస్థితి చివరికి ఏమైపోతుందంటే అధోగతి అయిపోతుంది. అధోగతి పాలైపోతారు. లోకానుసారంగా సంతోషించాలని తమ ఆశలు కోరికలు తీర్చుకోవాలని మార్గాన్ని ఎంచుకునేవాళ్ళు. ఇది మొదటి మార్గం. రెండవ మార్గం ఏంటని ఆలోచన చేస్తే, ఒక వ్యక్తి ఏ స్థితిలో ఉన్నా సరే, సంతోషంగా ఉన్నా, బాధగా ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, అంటే ఒక వ్యక్తి ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ పరిస్థితిలోనైనా సరే సంతోషముగా ఉండేలా, ఏ పరిస్థితుల్లో ఉన్నా సంతోషముగా ఉండేలా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఉంటుంది. అలాగే ఆ వ్యక్తి యొక్క గుణగణాలు అనేవి కూడా ఉంటాయి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? చెప్పండి. సంతోషకరమైన జీవితంలో ఎన్ని మార్గాలు ఉంటాయి? 2 మార్గాలు ఉంటాయి. అందులో ఒక మార్గం ఏంటి? ఒక వ్యక్తి తన జీవితంలో ఉన్నటువంటి ఆశలను తీర్చుకోవటానికి ఎన్నుకునేటటువంటి మార్గం. ఇదే మార్గం ఇది. వెరీ గుడ్. లోకానుసారమైన మార్గం. ఈ లోకానుసారమైన మార్గంలో సంతోషించాలని ఆ మార్గంలో ప్రయోగించే వాళ్ళ గతి ఏమైపోతుంది? అధోగతి పాలవుతుంది. చివరికి జరిగేది అదే. ఇప్పుడు రెండవ మార్గం ఉంది. రెండవ మార్గం ఏంటండి? ఒక వ్యక్తి ఏ స్థితిలో ఉన్నా సరే సంతోషంగా ఉంటూ ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగనే గుణగణాలను తీర్చిదిద్దేదే రెండవ మార్గం. ఇవి సంతోషించేటటువంటి మార్గాలలో ఈ 2 మార్గాలు కూడా మనిషి ఎదుట ఉంటాయి. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే మనము ఏ మార్గంలో ఉన్నామనేది మనం ప్రశ్నించుకోవాలి. ఏ మార్గంలో మనం సంతోషించడానికి ప్రయత్నం చేస్తున్నాం అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ మనం కూడా మనలో ఉన్నటువంటి కోరికలను తీర్చుకోవటానికి లోకానుసారమైనటువంటి సంతోషమైనటువంటి మార్గాన్ని మనం ఎంచుకొని వెళుతుంటే అలాంటి వారు దేవుని దృష్టిలో ధన్యులు అవ్వరు. అలాంటి వారు సంతోషకరమైన జీవితాన్ని జీవించేవారు అవ్వరు. అవ్వకపోగా చివరికి వాళ్ళ పరిస్థితి ఏంటంటే అధోగతి పాలైపోతుంది. ఒకని ఎదుట ఉంచబడినటువంటి మార్గం అంట వాని దృష్టి కంట యథార్థముగా ఉంటుందంట. చూద్దామన్నమాట. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనంలో మాట ఉంటుంది. ఒకసారి బైబిల్ తెరిచి చూడండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనములో వ్రాయబడినటువంటి ఆ మాట చదవండి ఒకసారి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా ఉంటుంది, అయినను తుదకు అది మరణమునకు దారితీస్తుంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం. ఒకని మార్గము వాని దృష్టికి ఎలా ఉంటుందంట? యథార్థంగా ఉంటుందంట. అంటే దాని అర్థం ఏంటంటే, పాపం చేస్తున్న వాడికి తను చేసేది పాపమే కాదనుకుంటాడు. అది పాపం చేసేవాడికి తను చేస్తుంది పాపం అనుకోడు. ఉదాహరణకి నేను చాలాసార్లు చెప్పాను మీకు, తాగుడు అలవాటు ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకండి తాగుతున్నారు, ఎందుకు మీ ఆరోగ్యం జడగొట్టుకుంటారు అన్నాం అనుకోండి, ఏమంటాడో తెలుసా? నేను ఒక్కనే తాగుతున్నానా అంటాడు. ఏమంటాడు? నేను ఒక్కనే తాగుతున్నానా? అది వాడు తాగుతున్నాడు, వీడు తాగుతున్నాడు, వాళ్ళు తాగుతున్నారు, లోకంలో అందరూ తాగుతున్నారు కదా, నేను ఒక్కనే తాగట్లేదుగా అంటాడు. అంటే అతను తప్పు చేస్తున్నా అతను ఏమనుకుంటున్నాడంటే నేను వెళ్ళేటటువంటి మార్గము సరైంది అనుకుంటున్నాడు. అలాగే భార్య బ్రతికుండగా ఏ భర్త అయినా పరస్త్రీతో సంబంధం పెట్టుకున్నాడంటే అది వ్యభిచారం అవుతుంది. అలాగే భర్త బ్రతికుండగా ఏ భార్య అయినా పరపురుషుడితో సంబంధం పెట్టుకుంటే అది వ్యభిచారం అవుతుంది. అలాగే వివాహం కాకుండా పురుషుడైనా స్త్రీ అయినా వేరే వ్యక్తులతో సంబంధం పెట్టుకుంటే అది జారత్వం అవుతుంది. ఇటువంటి పరిస్థితులు చాలామంది ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు ఈ తప్పు చేస్తున్నారు, ఇది తప్పు కదా, రేపు దేవుడికి ఏం సమాధానం చెప్తారంటే వాళ్ళు చెప్పేటటువంటి మాట ఏంటంటే సమర్థించుకుంటూ నా పరిస్థితులు నా చేత అలా చేయించినాయి, నా పరిస్థితులు నా చేత అలా చేయించినాయి అని చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను చేసేది రైట్, నేను చేసేది కరెక్ట్ అనే భావనలో బ్రతికేస్తూ ఉంటారు. మీకు చెప్పానో లేదో, ఒకసారి నేను ఒక ఊర్లో వాక్యం చెప్తుంటే
వాక్యం అంతా అయిన తర్వాత ఒక సహోదరులు నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడింది. అన్న మీతో మాట్లాడాలంటే చెప్పమ్మా అన్నాను. ఆ సహోదరులు నాతో అంటుంది, ఆమెకి వివాహమైంది, 2 పిల్లలు ఉన్నారు. ఆమె వచ్చి నాతో అంటున్న మాట ఏంటంటే, అన్న ఈ మధ్య నేను ఒక వ్యక్తితో చాటింగ్ చేస్తున్నానన్నా అంది. ఏం చేస్తుందంట? చాటింగ్ చేస్తుందంట. అప్పుడు నేను అడిగానమ్మా, ఇంకా చీటింగ్ జరగలేదుగా ఇంకా అన్న. కాదన్నా ఇప్పుడే స్టార్ట్ అయింది, చాటింగ్ చేస్తున్నట్టు. నేను అడిగాను, అదేంటమ్మా నీకు పెళ్ళయింది, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, ఇది తప్పు కదమ్మా ఇది అంటే, ఆమె చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, నా భర్త దగ్గర నాకు ప్రేమ దొరకట్లేదన్నా, నా భర్త నన్ను ప్రేమించట్లేదు, అందుకే నా భర్త దగ్గర దొరకని ప్రేమను నేను మరొక వ్యక్తి దగ్గర కోరుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాను అంటుంది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, భర్త దగ్గర ప్రేమ దొరకలేదనో, భార్య దగ్గర ప్రేమ దొరకలేదనో పరస్త్రీతో కానీ పరపురుషుడితో కానీ సంబంధం పెట్టుకోవటం బైబిల్ దాన్ని సమర్థిస్తుందా? సమర్థిస్తుందండి? తాట తీసేస్తానన్నాడు దేవుడు. అందుకే దాన్ని వ్యభిచారము అన్నాడు. చాలామంది ఈరోజు పిల్లలు, యవనస్తులు పెళ్ళిళ్ళు కాకుండానే, యవనస్తులు వివాహాలు కాకుండానే ఆడపిల్లలైతే మగపిల్లలతో, మగపిల్లలైతే ఆడపిల్లలతో ఏం చేస్తున్నారు? కొన్ని సంబంధాలు పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు అనుకుంటున్నారు మేము చేసే తప్పేం కాదు, కానీ దాన్ని బైబిల్ అంటుంది మీరు జారత్వం అనే పాపంలో మీరు ఉన్నారు. జారత్వం అది. దేవుడు ఈ జీవితాన్ని మనకి ఇచ్చింది మనకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడం కోసం కాదు. మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతికేస్తే మనం చచ్చిపోయిన తర్వాత కన్ఫామ్గా చెప్తున్నాను వెళ్ళిపోతాం నరకానికి, డౌటే లేదు అందుట్లో. దేవుడు అస్సలు ఒప్పుకోడు దేవుడు. కనుక ప్రభునందు ప్రియులారా, ఒక మార్గం ఉంది. మనిషి తనలో ఉన్నటువంటి కోరికలను తీర్చుకోవటానికి తాను ఎన్నుకున్నటువంటి ఒక మార్గం. ఆ మార్గంలో తన సంతోషాన్ని కోరుకుంటాడు, కానీ అదేమవుతుంది? చివరికి తనని ఏం చేస్తుంది? అధోగతి పాలు చేస్తుంది. అదే సామెతల గ్రంథంలో చూసింది మనం. ఇప్పుడు చదవండి, ఇదంతా మైండ్లో పెట్టుకుని ఇప్పుడు చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. 16వ అధ్యాయం సామెతల గ్రంథం 25వ వచనం. ఒకని మార్గము వాని దృష్టికి, అంటే యథార్థంగా అనిపిస్తుంది, అంటే తప్పు చేసినా తప్పు కాదనుకుంటాడు అంతే. కానీ ఆ మార్గం చివరికి ఎక్కడికి తీసుకుని వెళ్తుందంట? యథార్థంగా కనిపించును అయినను తుదకు అది మరణానికి తీసుకొని వెళ్తుంది. దాని ముగింపు ఏంటంటే మరణమే. ఇంకా మరణం అంటే ఏ మరణం? మరణం అంటే ఏమని చెప్పాను కదా చాలాసార్లు. మనిషికి ఎన్ని మరణాలు ఉన్నాయి? 3 మరణాలు ఉన్నాయి మనిషికి. 3 మరణాలు. అందుట్లో ఒక మరణం ఏంటంటే భౌతికమైనటువంటి మరణం. భౌతికమైన మరణం అంటే అందరికీ వస్తుంది ఇది. అంటే భౌతికమైన మరణం అంటే మనకున్న ఆస్తులని, మనకున్న బంధువుల్ని, మనం ఉన్న ఊరిని, మన వారందరినీ విడిచి వెళ్ళిపోతామే, దాన్ని భౌతికమైన మరణం అంటారు. ఇది అందరికీ వస్తుంది. ఇది 6 ప్యాక్ ఉన్నా వస్తుంది, 7 ప్యాక్ ఉన్నా వస్తుంది, ఫ్యామిలీ ప్యాక్ ఉన్నా వస్తుంది, ఏది లేకపోయినా వచ్చే మరణం ఇది. భౌతిక మరణం ఇది. ఇంకొక మరణం ఉంది, అది ఆత్మీయ మరణం. అది ఈ ఆత్మీయ మరణాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఏమంటాడంటే, నీవు బ్రతికి ఉన్నావన్న పేరు మాత్రమే నీకున్నది, కానీ నీవు మృతుడవే. ఆత్మీయ మరణం అంటే వీళ్ళు బాప్తిసం తీసుకుంటారు, దేవుని సన్నిధికి వస్తారు, వాక్యం వింటారు, కానీ వీళ్ళు ఏ విధంగా కూడా ప్రభువుకి వీళ్ళు ఉపయోగపడరు. ఏ విధంగా వీళ్ళకి ప్రభువారికి వీళ్ళ వలన ఎటువంటి ఉపయోగం ఉండదు. వీళ్ళకి వింటారు కానీ వాక్యానికి స్పందించరు. అంటే వీళ్ళు ఎవరంటే బ్రతికున్న శవాలు ఇవి. వినటానికి వింటారు కానీ స్పందించరు, అంటే వాక్యానికి లోబడరు. ఇది ఇంకొక మరణం. మరొక మరణం ఉంది. ఆ మరణం ఏంటంటే పాపం చేస్తే వచ్చే మరణం. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము. పాపం చేస్తే వచ్చే మరణం ఏంటంటే అదే 2వ మరణము అంది బైబిల్. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం చదవండి గట్టిగా. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును, ఈ అగ్నిగుండమే ఎన్నో మరణం అంట? 2వ మరణం. అంటే పాపం చేస్తే వచ్చే మరణం ఒకటి ఉంది. ఏమిటి ఆ మరణం అంటే 2వ మరణం అంటున్నాడు. ఆ 2వ మరణం ఏదో కాదు, అగ్నిగుండం అంటున్నాడు. అగ్నిగుండం. అగ్నిగుండం అంటే నరకం. అగ్నిగుండం అంటే నరకం. ఎవరికి వస్తుంది 2వ మరణం? కొంతమంది లిస్ట్ చెప్పాడు ఆయన. ఆ లిస్టులో ఎవరెవరు ఉన్నారో చూడండి ఒకసారి. అదే ప్రకటన గ్రంథం 21, అదే ప్రకటన గ్రంథం 21:8, 21వ అధ్యాయం 8వ వచనం. అందులో ఎవరున్నారంటే పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు,
మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్నిగంధకముతో మండుచున్న గుండము పాలవుతారు. ఇది రెండవ మరణం. రెండవ మరణం ఏంటంటే అగ్నిగుండానికి వెళ్ళిపోవటం, అంటే నరకానికి వెళ్ళిపోవటమే. అంటే ఈ రెండవ మరణమైనటువంటి అగ్నిగుండం అనేది ఎవరికి వస్తుంది అంటే చెప్పండి, ఎవరికి వస్తుంది? తమలో ఉన్నటువంటి కోరికలను తీర్చుకోవటం కోసం సంతోషకరమైనటువంటి మార్గాన్ని ఎంచుకొని ప్రయాణం చేసే వాళ్ళందరూ చివరికి వెళ్ళేది ఇక్కడికే. ఎక్కడికి? అగ్నిగుండానికి వెళ్ళిపోతారు, అంటే నరకానికి వెళ్ళిపోతారు అంతే. కనుక మనం ఎక్కడున్నాం? మనం ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నాం? మనం ఒకవేళ మనం మనలో ఉన్నటువంటి శరీర కోరికలు తీర్చుకోవడానికి ఈ మార్గాన్ని మనం ఎంచుకొని ఉంటే దేవుని దృష్టిలో మనం ధన్యులం అవ్వలేము. దేవుని దృష్టిలో మనం సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళం కాదు. ఎందుకంటే అది లోకానుసారమైన సంతోషం. ఇక రెండవ మార్గం ఉంది, అక్కడ కూడా సంతోషం ఉంటుంది. ఆ సంతోషం ఎలాంటిది? ఏ స్థితిలో ఉన్నా సరే తన యొక్క వ్యక్తిత్వాన్ని, అంతేనా, సంతోషిస్తూ తన యొక్క వ్యక్తిత్వాన్ని, తన గుణగణాలను కాపాడుకుంటూ చేసేటటువంటి ప్రయాణమే ఇది రెండవ ప్రయాణం. ఇది సంతోషకరమైందే. ఈ రెండవ మార్గాన్ని ఎంచుకొని ప్రయాణం చేసేవాళ్ళే ఎవరవుతారు? దేవుని దృష్టిలో ధన్యులు అవుతారు. వీళ్ళే సంతోషకరమైన జీవితాన్ని జీవించేవారు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎక్కడున్నాము, ఏ పరిస్థితిలో ఉన్నామనేది ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ధన్యతలో మనం ఉన్నామా? ఏ పరిస్థితిలో ఉన్నా సంతోషిస్తూ, మన వ్యక్తిత్వాన్ని ఎక్కడ చంపుకోకుండా, మన గుణగణాలను ఎక్కడ పాడు చేసుకోకుండా, మనం సంతోషిస్తూ మనం ముందుకు వెళ్ళేటటువంటి ధన్యకరమైనటువంటి స్థితిలో మనం ఉన్నామా లేదా అనేది వింటున్న మీరు, మాట్లాడుతున్న నేను, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ధన్యులు లేదా ధన్యత అన్నటువంటి పదానికి ఉన్నటువంటి అర్థం, ఆ ధన్యకరమైనటువంటి మార్గంలో ఉన్న వాళ్ళు ఎవరో అన్నటువంటి విషయాలు కూడా ఇప్పటి వరకు మీరు విన్నారు. ఒక వచనాన్ని చూద్దాం బైబిల్ తెరచి. ఇంకా బైబిల్ ఎవరిని ధన్యులందో ఒక వచనాన్ని చూద్దాం. మనందరికి తెలిసిందే, కీర్తనలు 1వ కీర్తన 1వ వచనంలో ఏముంటుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువారు ధన్యులు. వీళ్ళు ధన్యులు. ఎవరు ధన్యులు అంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములో నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించే వీరు ధన్యులు. మనం ఈ ఈ ధన్యతలో మనం ఉన్నామో లేదో కూడా ఒకసారి మనల్ని మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మనకి ప్రకటన గ్రంథంలో 7 ధన్యతలు కనిపిస్తాయి. ప్రకటన గ్రంథంలో మనకు 7 ధన్యతలు కనిపిస్తాయి. ఎన్ని ధన్యతలు? 7 ధన్యతలు మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఆ 7 ధన్యతలు ఏంటో ఒక్కొక్కటి చెప్తాను, చక్కగా రాసుకోండి, వినండి. ప్రకటన గ్రంథంలో మనకు కనిపించే 7 ధన్యతలు. ఆ 7 ధన్యతలలో మొదటి ధన్యత ఏంటో చూద్దాం బైబిల్ తెరచి. ప్రకటన గ్రంథము 7 ధన్యతలలో మొదటి ధన్యత. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు. ప్రకటన గ్రంథంలో కనపడుతున్నటువంటి 7 ధన్యతలలో మొదటి ధన్యతలో ఎవరున్నారంటే వాక్యం వినేవారు, చదివేవారు, ముఖ్యంగా పాటించేవారు. ఎవరు ధన్యులు? ప్రకటన గ్రంథంలో ఉన్న 7 ధన్యతలలో మొదటి ధన్యత ఏమిటంటే వాక్యాన్ని వినేవారు, చదివేవారు, ముఖ్యంగా పాటించేవారు ధన్యులు. ప్రకటన గ్రంథంలో ఉన్న 7 ధన్యతలలో ఇది మొదటి ధన్యత. ఇప్పుడు రెండవది చూద్దాం. 14వ అధ్యాయం, ఇదే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం ఒకసారి. 14వ అధ్యాయము 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే,
వారు తమ ప్రయాసలను మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవచ్చున్నవని ఆత్మ చెప్పుచున్నాడు. ప్రకటన గ్రంథంలో కనపడుతున్నటువంటి రెండవ ధన్యత ఎవరు? ఈ రెండవ ధన్యతలో ఉన్నవారు ఎవరంటే ప్రభువునందు మృతి నొందిన మృతులు అని ఉంది. ప్రభువునందు అంటే ఏంటి? ప్రభువునందు మృతి నొందిన మృతులు అంటే అర్థం ఏంటంటే ప్రభువారు చెప్పినట్టుగా బ్రతికి ప్రభు కోసం బ్రతికినటువంటి వారు, ఆయన చెప్పినవి చేసిన వారు, ఆయన చెప్పినట్లుగా బ్రతికిన వారు. అది ప్రభువునందు ఉండి మృతి నొందటం అంటే. ప్రభువునందు ఉండి మృతి నొందటం అంటే ఏంటి? ప్రభువు చెప్పినవి చేస్తూ ప్రభువు కోసం బ్రతకటం. బ్రతికితే అలా బ్రతికి చనిపోయిన వారు ధన్యులు. చనిపోయినటువంటి వారందరికీ ఇది వేస్తూ ఉంటారు ఫ్లెక్సీ మీద, కార్డుల మీద, ఏమని? ప్రభునందు మృతి నొందిన మృతులు ధన్యులు. ఎవరికంటే వాళ్ళకి తగిలికూడదు దీన్ని, ఎవరికంటే వాళ్ళకి తగిలికూడదు. బాగా తాగి చచ్చిపోయిన వాడికి ప్రభునందు మృతి నొందిన మృతులు ధన్యులు అంటే అక్కడ కరెక్ట్ కాదు. అది ప్రభువునందు మృతి నొందిన మృతులు ఎవరు అంటే ప్రభువు చెప్పినలాగా బ్రతికి ప్రభువు చెప్పినవి చేసి చనిపోయిన వారు, ప్రభువునందు మృతి నొందిన వారు, వారు ధన్యులు. ఇది ప్రకటన గ్రంథంలో కనపడుతున్న రెండవ ధన్యత. ఇప్పుడు మూడవ ధన్యత ఏంటో చూద్దాం. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి మూడవ ధన్యత ఇదే. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం, 16వ అధ్యాయము వచనం కూడా 16. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం కూడా 16. చూద్దాం. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరిగా సంచరించినందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రములను కాపాడుకొని వారు ధన్యులు. ఎవరు ఈ ధన్యులు? ప్రకటన గ్రంథంలో కనపడుతున్న మూడవ ధన్యులు ఎవరంటే నీతి అనేటటువంటి వస్త్రాన్ని, రక్షణ అనేటటువంటి వస్త్రాన్ని అంతము వరకు పాడు చేసుకోకుండా కాపాడుకునేవారు. మనం బాప్తీసం పొందిన తర్వాత మనకి ఏ వస్త్రాలు ఇవ్వబడ్డాయి? నీతి అనే వస్త్రం, రక్షణ అనే వస్త్రం. ఈ నీతి, రక్షణ అనే ఈ వస్త్రాన్ని చచ్చిపోయేంత వరకు ఎవరైతే పాడు చేసుకోకుండా కాపాడుకుంటారో వారు ధన్యులు. ఎన్నో ధన్యత ఇది? ఇది మూడవ ధన్యత ప్రకటన గ్రంథం. రైట్. నాలుగవ ధన్యత ఏంటో చూద్దాం. అదే ప్రకటన గ్రంథంలోనే నాలుగవ ధన్యత ఏంటో చూద్దాం. 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. 19వ అధ్యాయము 9వ వచనం ప్రకటన గ్రంథం. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము, మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. నాలుగవ ధన్యతల జాబితాలో ఉన్న వాళ్ళు ఎవరు అంటే ప్రభువారి చివరి రాకడ, రెండవ రాకడ అంటాం కదా, ఆయన చివరి రాకడలో ఆయనతో పరలోకానికి చేరేవారు ధన్యులు. యేసు ప్రభువారి చివరి రాకడలో ఆయనతో పరలోకానికి చేరేటటువంటి వారు ధన్యులు. ఇది ప్రకటన గ్రంథంలో కనపడుతున్న నాలుగవ ధన్యత. ఇక ఐదవ ధన్యత, ప్రకటన గ్రంథంలో కనపడుతున్నటువంటి ఐదవ ధన్యత 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 20వ అధ్యాయం ఒకసారి 6వ వచనాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులయుందురు. ఇటు వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చెయ్యుదురు. మనకి ఇక్కడ ఐదవ ధన్యతలో కనిపిస్తున్న వారు ఎవరంటే ఎవరైతే బాప్తీసము ద్వారా క్రీస్తునందు చనిపోతారో. మొదటి పునరుద్ధానం అంటే ఏంటి? పునరుద్ధానం అంటే అర్థం ఏంటంటే చనిపోయి బ్రతుకుట, చనిపోయిన వారు బ్రతుకుట పునరుద్ధానం అంటే అర్థం అది. కనుక మొదటి పునరుద్ధానం అంటే అర్థం ఏంటంటే, మొదటి పునరుద్ధానం అంటే మనం ఏ రోజైతే బాప్తీసం తీసుకున్నామో, బాప్తీసం తీసుకున్న రోజు ఏం జరిగిందంటే మనము క్రీస్తుతో కూడా చనిపోయాం. అంతేనా? క్రీస్తుతో కూడా మనం చనిపోయాం. అది మొదటి పునరుద్ధానం. అంటే ఎవరైతే బాప్తీసం తీసుకొని క్రీస్తు వారితో చనిపోయి ఆయన పునరుద్ధానములో పాల్గొన్నారో వారు, అంటే యేసు ప్రభు వారి రక్తములో తమ పాపాలను కడిగి వేసుకున్నటువంటి వారు ధన్యులు. ఇది ఐదవ ధన్యత.
అంటే బాప్తీసము పొంది యేసు ప్రభువారి పరిశుద్ధ రక్తములో ఎవరైతే తమ పాపాలను శుద్ధి చేసుకున్నారో వారు ధన్యులు. ఇది 5వ ధన్యత. రైట్. 6వ ధన్యత ప్రకటన గ్రంథంలో మనకు కనిపిస్తున్నటువంటి 6వ ధన్యత 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. ఎవరంట ధన్యులు? 6వ ధన్యత ఏంటంట? 6వ ధన్యత అంటే వాక్యమును అనుసరించి బ్రతికేవారు. ఎవరు ధన్యులు? వాక్యమును అనుసరించి బ్రతికేవారు. విని వెళ్ళిపోయేవాళ్ళు కాదు. విన్న వాక్యాన్ని ఎవరైతే తమ జీవితాల్లో పాటిస్తారో అలాంటి వారు ధన్యులు. ఇది ప్రకటన గ్రంథంలో కనిపిస్తున్న 6వ ధన్యత. రైట్. చివరిగా 7వ ధన్యత ఏంటో చూద్దాం. ప్రకటన గ్రంథంలో కనిపిస్తున్నటువంటి 7వ ధన్యత ఇదే 22వ అధ్యాయము ఒకసారి 14వ వచనాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం 22:14. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉతుక్కొని వారు ధన్యులు. 7వ ధన్యతలో మనకు కనిపిస్తున్న వారు ఎవరంటే ఎవరైతే పరలోకం కోసం బాప్తీసం తీసుకుంటారో, శరీర ఆశల కోసం, శరీర కోరికల కోసం, లేదా పెళ్ళిళ్ళ కోసం, పేరెంటాల కోసం ఇలా తీసుకుంటుంటారే వాళ్ళు కాదు. ఎవరైతే పరలోకం కోసం బాప్తీసం తీసుకొని, ఎవరైతే పరలోకం కోసం బాప్తీసం అంటే పరలోకం కోసం, శరీర ఆశల కోసం కాకుండా పరలోకం కోసం తమ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు రక్తములో పాపాలను, ఆ పాపపు మరకలను కడుక్కుంటారో వారు ధన్యులు. పరలోకం కోసం తమ పాపపు మరకలను యేసుప్రభువారి రక్తంలో ఎవరైతే కడుక్కుంటారో వాళ్ళు ధన్యులు. ఇవి ప్రకటన గ్రంథములో ఉన్న 7 ధన్యతలు. బాగుంది కదా? చాలా బాగుంది. కనుక క్రీస్తునందు ప్రియులారా, ధన్యత అనే దాని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. అదే కదా మన ధ్యానం ఏంటి? ధన్యతలను గురించి ధ్యానం. ఆ ధన్యతల గురించినటువంటి ధ్యానంలో మొదటిది ఏంటంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్న దాని గురించి మనం ఆలోచన చేసే క్రమంలో అసలు ధన్యులు అన్నటువంటి పదానికి అర్థం ఏంటని ఆలోచన చేస్తే ఆ పదము గ్రీకు నుండి తర్జుమా చేయబడినటువంటి పదము. ఆ పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే సంతోషము, అభినందించదగ్గవారు, సంతోషకరమైన జీవితాన్ని కలిగి ఉన్నవారు. ఈ సంతోషకరమైన జీవితాలలో ఎన్ని మార్గాలు ఉన్నాయి? సంతోషించే క్రమంలో 2 మార్గాలు ఉన్నాయి. అందులో ఒక మార్గం ఏంటి? లోకానుసారంగా పాపం చేస్తూ సంతోషించటం, అది చివరికి మరణానికి తీసుకుని వెళుతుంది. రెండవది, ఏ స్థితిలో ఉన్నా సరే తమ వ్యక్తిత్వాన్ని పాడు చేసుకోకుండా, గుణాలను పాడు చేసుకోకుండా సంతోషిస్తూ వెళ్ళేటటువంటి వారు 2వ మార్గం. ఆ ధన్యతలో మనం ఉండాలి. ఆ 2వ ధన్యతలో మనం ఉండాలి. ఏ ధన్యతలో మనం ఉన్నామని ఆలోచన చేస్తున్నాం. అలాగనే దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండి చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవారు ధన్యులు. ఈ ధన్యతలో మనం ఉండాలి. అలాగనే ప్రకటన గ్రంథంలో 7 ధన్యతలు ఉన్నాయని, ఆ 7 ధన్యతలు ఏమిటనేది ఇప్పటి వరకు మనం చూసాం. ఈ ధన్యతలలో మనం ఎక్కడున్నాం? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ప్రకటన గ్రంథంలో 7 ధన్యతలు చూసిన తర్వాత మన ముందు దేవుడు పెట్టినటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ 7 ధన్యతలో నువ్వు ఎక్కడున్నావు? ఆ 7 ధన్యతలో నేను ఎక్కడున్నాను? మనం ఎక్కడున్నాము? అసలు ఉన్నామా లేదా? ఆలోచన చేయాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా ఒకసారి నోట్స్ బైబిల్ తీసుకొని మరలా ఒకసారి కూర్చొని ఆ 7 ధన్యతల గురించి ఒకసారి ఆలోచన చేయండి. మొదటి ధన్యతలో నేనున్నానా? రెండవ ధన్యతలో నేనున్నానా? 3వ ధన్యతలో ఉన్నానా? 4వ ధన్యతలో ఉన్నానా? అసలు 7 ధన్యతల్లో నేను లేనా? లేకపోతే 7 ధన్యతల్లో నేనున్నానా? నేను ఎక్కడున్నాను? 7 ధన్యతలలో మనం ఒకవేళ ఉంటే దేవునికి స్తోత్రం. 7 ధన్యతల్లో ఒక 3 ధన్యతల్లో మనం ఉండి 4 ధన్యతలు తప్పిపోతే ఆ తప్పిపోయినటువంటి ధన్యతల్లో మనం ఉండటానికి ప్రయత్నం చేయాలి. విని వెళ్ళిపోవటం కాదు, ఆలోచన చేయాలి. ఈ 7 ధన్యతల్లో నేను ఎక్కడున్నాను అన్నటువంటి ఆలోచన ఖచ్చితంగా మనకి రావాల్సింది ప్రభునందు ప్రియులారా. కనుక ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి ఈ 7 ధన్యతలు మనం ఎక్కడ ఉన్నామనేది ఆలోచన చేసుకోవాలి. అలాగే ప్రకటన గ్రంథంలో మనకు 7 ధన్యతలు కనిపిస్తున్నట్టుగానే క్రొత్త నిబంధనలోనే యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తూ
యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ ఆయన ఒక 8 ధన్యతల గురించి చెప్పారు. ఆయన 7 ధన్యతలు మనకు ప్రకటన గ్రంథంలో కనిపిస్తుంటే యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగంలో ఒక 8 ధన్యతల గురించి ఆయన మాట్లాడారు. 8 ధన్యతల గురించి మాట్లాడారు. ఆ 8 ధన్యతల గురించి ఆయన ఎక్కడ మాట్లాడారో ఆ 8 ధన్యతలు ఏంటో ఒకసారి చూద్దాం. బైబిల్ తెరిచి మత్తయి గారు రాసిన సువార్త, మత్తయి గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 3వ వచనము నుండి 12వ వచనం వరకు రాసుకోండి, జాగ్రత్తగా చూద్దాం కూడా. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 3వ వచనము నుండి 12వ వచనం వరకు, 3వ వచనము నుండి 12వ వచనం వరకు జాగ్రత్తగా చూద్దాం. ఎక్కువ వచనాలు ఉన్నాయిగా, నేను చదువుతూ ఉంటాను. 8 ఉన్నాయో లేదో మీరు చెక్ చేసుకోండి. 3వ వచనం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. 1. 2వది, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. 2, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తమై హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తం జనులు మిమ్మలను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగూ వారు మీకు పూర్వముండిన ప్రవక్తలను కూడా ఏం చేశారు? హింసించారు. ఉన్నాయా 8? ఉన్నాయా లేదా? ఉన్నాయా? రైట్. అంటే యేసుప్రభు వారు క్రొత్త నిబంధనలో ఆయన కొండ మీద ప్రసంగంలో 8 ధన్యతల గురించి చెప్పారు. ఆ 8 ధన్యతలే ఈ రోజు నుంచి మనం ధ్యానించడానికి, అంటే నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ 8 ధన్యతలలో మొదటి ధన్యతే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం. అయితే మీకు ఒక సమాచారం ఇస్తాను. బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా ధన్యతలకు సంబంధించి ఇంతటి పొడవాటి వాక్యము మనకెక్కడ కనిపించదు. బైబిల్ గ్రంథంలో ధన్యతలను గురించి ఇక్కడ కనపడుతున్నట్టుగా ఒక పొడవాటి ఒక క్రమమైనది మనకెక్కడ కనిపించదు. అర్థమైందా? భాష అర్థమైందా? ఒక పొడవాటి క్రమమైనటువంటి ధన్యతలను గురించి, ఇది బాగుంది. ఒక పొడవాటి ధన్యతలను గురించినటువంటి క్రమము మనకు మత్తయి సువార్త 5:3 నుంచి 12 వరకు ఉన్న వాక్య భాగంలోనే కనిపిస్తుంది. మనకి ఎక్కడ కనిపించదు, ఇంకా ఇక్కడే కనిపిస్తుంది. 8 ధన్యతలను గురించిన ఒక సుదీర్ఘమైనటువంటి పొడవాటి ఒక వాక్య భాగం. అది మనకి మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో కనిపిస్తుంది. కేవలం ఒక పొడవాటి ధన్యతలను గురించినటువంటి లిస్టు మాత్రమే కాదు, అది ఒక అద్భుతమైనటువంటి వివరణాత్మకమైనటువంటి ధన్యతలను గురించినట్టు లిస్టు కూడా. అది ఒక పొడవాటి లిస్టు మాత్రమే కాదు, అందులో ప్రభువారు ఒక అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చారు. ఆ 8 ధన్యతలను గురించి ప్రభువారు అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చారు. ఆయన ఆ 8 ధన్యతల్లో మనకి ఒక అద్భుతమైనటువంటి వివరణ కూడా మనకు కనిపిస్తుంది అన్నటువంటి విషయాన్ని క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఎవరైనా సరే, ఒక వ్యక్తి ఎవరైనా సరే దేవుని రాజ్యము యొక్క పౌరసత్వాన్ని పొందాలి అంటే, ఒక వ్యక్తి దేవుని రాజ్యం యొక్క పౌరసత్వాన్ని పొందాలి అంటే సంఘములోనికి ఒక వ్యక్తి చేరాలి అంటే ఖచ్చితంగా ఈ ధన్యతలు కలిగి ఉండవలసిందే. ఒక వ్యక్తి సంఘములోనికి రావాలి అంటే, ఒక వ్యక్తి దేవుని యొక్క రాజ్యం యొక్క పౌరసత్వాన్ని పొందాలి అంటే యేసుప్రభు వారు చెప్పిన ఈ 8 ధన్యతలు ఆ వ్యక్తి తన జీవితంలో కలిగి ఉండవలసిందే. ఏం చేద్దాం? కలిగి ఉందామా, విని వెళ్ళిపోదామా? ఖచ్చితంగా మనం కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఇంకొక సమాచారం ఇస్తాను మీకు. ఏమిటా సమాచారం అంటే, ఈ 8 ధన్యతల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయం 3 నుంచి 12 వరకు ఉంది కదా, 8 ధన్యతలు. ఈ 8 ధన్యతలలో మనకు 3 భాగాలు ఉంటాయి. 8 ధన్యత అంటే ప్రతి ధన్యతలో కూడా 3 భాగాలు ఉంటాయి. చక్కగా రాసుకోవాలి మీరు, రాసుకుంటున్న వాళ్ళు.
ప్రతి ధన్యతలో మనకు 3 భాగాలు ఉంటాయి. ప్రతి ధన్యతలో కూడా ఏమిటి ఆ 3 భాగాలు అంటే, అందుట్లో మొదటిది ఏంటంటే ధన్యత. మొదటిది ధన్యత. రెండవ ధన్యత లక్షణము. మూడవ భాగం ఏంటని చూస్తే ప్రతిఫలము. మూడవ భాగం ఏంటి? ప్రతిఫలం. అంటే ప్రతి ధన్యతలో మనకు 3 భాగాలు కనిపిస్తాయి. అందుట్లో ఒకటి ధన్యత, రెండవది లక్షణము, మూడవది ప్రతిఫలము. ఈ 3 భాగాలలో ఇప్పటి వరకు మనం మొదటి దాని గురించి ఆలోచన చేసాం. ఏమిటి మొదటిది? అసలు ధన్యత అంటే ఏమిటి? ఎవరు ధన్యులు? అసలు బైబిల్ ధన్యుల గురించి ఏం చెప్పింది? ధన్యతకి ఇచ్చిన వివరణ ఏంటి అనేది ఈ మొదటి భాగాలలో, ఈ 3 భాగాలలో మొదటి భాగాన్ని మనం విన్నాం. అర్థమైందా? అర్థం కాలేదా? ప్రతి ధన్యతలో ఎన్ని భాగాలు ఉంటాయి? 3 భాగాలు ఉంటాయి. మొదటి భాగం ఏంటి? రెండవ భాగం ఏంటి? లక్షణం. 3 భాగం ఏంటి? ప్రతిఫలం. ఇప్పటి వరకు మనం విన్నదేంటి? మొదటి భాగం. ఆ మొదటి భాగం ఏంటి? ధన్యత. అంటే ధన్యత అన్నదానికి అర్థం ఏంటి? అది ఏ భాష నుండి తర్జుమా చేయబడింది? బైబిల్ ఎవరిని ధన్యులు అంటుంది అనే దాని గురించే మనం విన్నాం. ఓకేనా? రైట్. ఇప్పుడు రెండవది వచ్చేసి లక్షణం. రెండవది వచ్చేంటి? లక్షణం. ఏమిటి ఆ లక్షణం అని ఆలోచన చేస్తే, ఆ లక్షణాన్ని గురించి చెప్పబడిందే 5వ అధ్యాయం 3వ వచనం. ఈ లక్షణం ఏంటని ఆలోచన చేస్తే 5వ అధ్యాయం 3వ వచనం, మత్తయి గారు రాసిన సువార్త. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఏముంది 3వ వచనంలో? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. లక్షణం ఏంటంటే, ఎవరైతే, అంటే లక్షణం ఏంటంటే సంఘములోనికి వచ్చిన మనం దేని విషయమై మనం దీనత్వం కలిగి ఉండాలంటే ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండాలి. ఇది లక్షణం. ఇది మనకు ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే మనము ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండాలి. ఒక వ్యక్తి ఆత్మ విషయమై దీనత్వాన్ని కలిగి ఉండే లక్షణం కలిగి ఉండాలి. అర్థమైందా? ఏ లక్షణం అది? ఆత్మ విషయమైన దీనత్వం. అసలు ఇంతకీ ఆత్మ విషయమైన దీనత్వం అంటే ఏంటి? ఆత్మ విషయమైన దీనత్వం అంటే ఏంటి? 2 విషయాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. 2 విషయాలు. ఏమిటి ఆ 2 విషయాలు అంటే, మనం ధన్యులుగా ఉండాలి అంటే, లేదా సంతోషకరమైన వారంగా మనం ఉండాలి అంటే మనకు ఉండవలసిన లక్షణం ఏంటంటే ఆత్మ విషయమై దీనులమై ఉండాలి. దీనత్వాన్ని కలిగి మనం ఉండాలి. ఆత్మ విషయమైన దీనులమై ఉండాలి. 2 విషయాలు అన్నాను కదా. ఆ 2 విషయాల్లో ఏంటంటే, ఒకటి ఆత్మ విషయమైన దీనత్వం, 2 ఆత్మ విషయమైన హీనత్వం. మరలా చెప్తున్నాను. ఒకటి ఆత్మ విషయమైన దీనత్వం, రెండవది ఆత్మ విషయమైన హీనత్వం. ఆత్మ విషయమైన దీనత్వం కలిగి ఉంటే ధన్యులు, ఆత్మ విషయమైన హీనత్వం కలిగి ఉంటే ధన్యులం కాదు. అర్థమైందా మీకు? కాబట్టి ఆత్మ విషయమైన దీనత్వం అంటే ఏంటో మనకు అర్థం కావాలి. రెండవది ఆత్మ విషయమైన హీనత్వం అంటే ఏంటో కూడా మనకు అర్థం కావాలి. అప్పుడే ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు అన్న పదానికి ఉన్నటువంటి అర్థం మనకు తెలుస్తుంది. ఏంటి ఆ మాటకున్న అర్థం ఏంటనేది. బైబిల్ ఇలా చదవాలి, ఇలా ధ్యానించాలి వాక్యం. ఏదో కాలక్షేపం కోసం నాలుగు మాటలు ఏదో పేపర్ మీద రాసుకొని ఆ 4 మాటల్లో ఒక 15 జోకులు వేసేసి వచ్చిన వాళ్ళని నవ్వించేసి వాక్యం చెప్పకుండా ఏదేదో బయట ఉన్న కథలన్నీ తీసుకొచ్చి చెప్పి అది ఆరాధన అనుకొని వెళ్ళిపోతే ప్రయోజనం ఏముంది చెప్పండి? ఆరాధనలో మనం ఏం చేయాలి? వాక్యాన్ని ధ్యానించాలి. అదే మనం చేస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, వాక్యాన్ని ఇలా జాగ్రత్తగా ధ్యానించాలి. చెప్పండి, మీరు బాప్తీసం తీసుకొని నాకు తెలిసి ఇక్కడ సంవత్సరాల నుంచి ఉన్నవాళ్లే ఉండొచ్చు, అంతేనా? నెలల్లో ఉన్న వాళ్ళైతే ఎవరు లేరు. నాకు తెలిసి సంవత్సరాలైన వాళ్ళే ఉన్నారు బాప్తీసం తీసుకుని. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎప్పుడైనా సరే ఇంతకాలం మీ ఈ విశ్వాసంలో అసలు ధన్యత అంటే ఏంటో, దాని అర్థం ఏంటో ఇప్పుడు వరకు మీరు విన్నారా? నిజం మాట్లాడండి.
వింటే విన్నామని చెప్పండి, తప్పేముంది? విన్నారా? వినలేదు. కారణం ఏంటంటే మనం వాక్యాన్ని ధ్యానిస్తేనే ఈ విషయాలు మనకు అర్థం వస్తాయి. మనకి దేవుడు నేర్పిస్తాడు. ఓహో, ధన్యత అంటే ఇదా, ఆత్మ విషయమైన దీనత్వం కలిగి ఉండటం అంటే ఇదా, ఆత్మ విషయమైన హీనత్వం అంటే ఇదా అనేది వాక్యాన్ని మనం ధ్యానిస్తే, చక్కగా మనం నేర్చుకుంటే, అప్పుడు వాక్యం మనకు అర్థమైతే మనం దేవునికి దగ్గర అవుతాం. వాక్యం మనకు అర్థం కాకపోతే దేవునికి మనం దగ్గర అవ్వలేము. కనుక ప్రభునందు ప్రియులరా, మనకు ఖచ్చితంగా తెలియవలసినటువంటి 2 విషయాలు: ఒకటి, ఆత్మ విషయమైన దీనత్వం అంటే ఏంటో తెలియాలి. రెండవది, ఆత్మ విషయమైన హీనత్వం అంటే ఏంటో తెలియాలి. తెలుసుకుందాం. దేవుడు మనకు అవకాశం ఇస్తే వచ్చే ఆదివారం ఆత్మ విషయమైన దీనత్వం అంటే ఏంటో, ఆత్మ విషయమైన హీనత్వం అంటే ఏంటో వచ్చే వారం మాట్లాడుకుందాం. వచ్చే ఆదివారం ఏం నేర్చుకుందాం? ఆత్మ విషయమైన దీనత్వం అంటే ఏంటో చెప్పండి. ఆత్మ విషయమైన హీనత్వం అంటే. ఈరోజు ఏం నేర్చుకున్నాం? ధన్యత అంటే ఏంటో నేర్చుకున్నాం. ఎవరు ధన్యులో నేర్చుకున్నాం. మనం కూడా ధన్యులుగా ఉండాలి అంటే మనకు ఉండవలసిన లక్షణం ఏంటి? ఆత్మ విషయమైన దీనత్వం అనే లక్షణాన్ని మనం కలిగి ఉంటే మనం కూడా ధన్యుల జాబితాలోకి వెళ్ళిపోతాం. అంటే సంతోషకరమైన జీవితాన్ని జీవించే వారంగా మనం వెళ్ళిపోతాం. ఆ జాబితాలోకి మనం కూడా చేర్చబడతాం. కనుక విందాం, దేవుడిని ప్రార్థన చేద్దాం. దేవా, వచ్చే వారం వరకు మమ్మల్ని ఉంచునైనా, ఆత్మ విషయమైన దీనత్వం ఏంటో హీనత్వం ఏంటో తెలుసుకోవాలి. ఒకవేళ తెలుసుకోకుండా చచ్చిపోతే ఇబ్బంది పడతానేమో, నాకు సహాయం చేయను ఆయన అని ప్రార్థన చేద్దాం దేవుడిని. దేవుడు అవకాశం ఇస్తే వచ్చే ఆదివారం నేర్చుకుందాం. సరేనా? విన్న విషయాలు మీ హృదయాల్లో దాచుకోండి. వాక్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. వింటున్న వాక్య ప్రకారంగా జీవించడానికి, ప్రవర్తించడానికి మిమ్మల్ని మీరు సంసిద్ధం చేసుకోవాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. తల వంచి కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా గొప్ప దేవ, మీ ఘనమైన, ఉన్నతమైన, మహోన్నతమైన మీ నామానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పేరిట దేవ స్తోత్రములు, కృతజ్ఞతలు నాయన. తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఉదయకాలపు ఆరాధనలోనైనా మీ సన్నిధిలో మమ్మల్ని సమకూర్చి తండ్రి, మీ లేఖనాల్లో నుంచి నాయన శ్రేష్టమైన సంగతులను మాకు తెలియజేస్తున్నందుకై, మాకు నేర్పిస్తున్నందుకై దేవా మీకు స్తోత్రం తండ్రి. నాయన, ధన్యత అంటే ఏమిటో, ఎవరు ధన్యులో, ఎవరు సంతోషకరమైనటువంటి జీవితాన్ని జీవించేవారో మీరు మాకు తెలియచేశారు. ఈ లోకంలో నాయన సంతోషించడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, నా తండ్రి, పాపములో ఆనందిస్తూ సంతోషించే మార్గం అయితే, ఆ మార్గం యొక్క ముగింపు నాయన రెండవ మరణమైనటువంటి నరకం అయితే, రెండవ మార్గం ఏ స్థితిలో ఉన్నా కూడా నాయన మా వ్యక్తిత్వాన్ని పాడు చేసుకోకుండా, మా గుణగణాలను పాడు చేసుకోకుండా తండ్రి, మేమున్న స్థితిలోనే ఆనందిస్తూ ముందుకు వెళ్ళటమే నాయన ధన్యత, సంతోషమని మీరు మాకు నేర్పించారు. అంత మాత్రమే కాదు కానీ తండ్రి, మీ గ్రంథంలో ఉన్నటువంటి నాయన ప్రకటన గ్రంథంలో ఉన్న 7 ధన్యతల యొక్క జాబితాను మా ముందు ఉంచారు తండ్రి. మేము ఎక్కడున్నామో మమ్మల్ని పరీక్షించుకోమని నిర్ణయాన్ని మీరు మాకే విడిచిపెట్టారు. అందును బట్టి స్తోత్రం తండ్రి. అంతేకాదు నాయన, యేసు ప్రభువారు ఆయన చేసిన కొండ మీద ప్రసంగంలో తండ్రి, ఆయన చెప్పిన 8 ధన్యతలను గురించి మీరు మాకు నేర్పించారు, మాకు తెలియజేశారు తండ్రి. అందులో మొదటిది, ఆత్మ విషయమైనటువంటి దీనత్వాన్ని కలిగి ఉన్నవారు ధన్యులని నాయన మేము తెలుసుకోవటానికి మీరు సహాయం చేశారు తండ్రి. కనుక నాయన మేము నేర్చుకోవాలని ఆశపడుతున్నాం. మీ వాక్యం ద్వారా మేము బలపడాలని ఆశపడుతున్నాం. మీ వాక్యం ద్వారా నాయన మా బ్రతుకులను చక్కదిద్దుకోవాలని ఆశపడుతున్నాం తండ్రి. కనికరించండి. మీ చిత్తమైతే వచ్చే ఆదివారం మీ పాదాల సన్నిధిలో చేరి తండ్రి, ఆత్మ విషయమైన ధన్యత్వం ఏంటో, ఆత్మ విషయమైన హీనత్వం అంటే ఏమిటో నాయన మేము తెలుసుకోవడానికి కృప చూపించమని మీ పాదాలు పట్టుకుని వేడుకుంటూ, విత్తబడిన వాక్యం మంచి నేలను పడిన విత్తనాలు వలె అయినా ఫలింపునివ్వటానికి సహాయం చేయమని కోరుకుంటూ ప్రార్థిస్తూ, ఇప్పటి వరకు తండ్రి ఈ అల్పుణ్ణి మీరు వాడుకున్నందుకు మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముందున్న కార్యక్రమం అంతా కూడా తండ్రి క్రమముగా, మర్యాదగా మీ నామానికి మహిమకరంగా జరిగించమని కోరుకుంటూ ప్రార్థిస్తూ, మీ ప్రియకుమారుడు, మా ప్రభును, మా ప్రియ రక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వక వందనాలు.